పీవీఆర్ హైలైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ అక్షరాల్లో గల సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ట్రైప్యాడ్ అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇది కొరియర్లో తీసుకోవడం జరిగింది. దీని కాస్ట్ వచ్చి $250. అమెజాన్లో బుక్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ $50 బ్యాక్ అండ్ కూడా ఉంది దీనికి. అంటే మనకు వచ్చి $200 పడుతుంది రేట్. ఇది నాకు ఇది 3 రోజుల్లో డెలివరీ అయ్యింది. చూడండి, బయట మామూలు అట్టపెట్టి మాత్రం పెట్టారు. లోపల కంపెనీ వాళ్ళ బాక్స్ ఉంది చూడండి. ఇంకా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది చూడండి. దీని మోడల్ వచ్చి 3110 మొబైల్ ట్రైప్యాడ్. బాక్స్ మాత్రం బాగానే ఉంది. లోపల ఐటమ్ ఎలా ఉంటుందో చూడాలి మనం ఇప్పుడు. ట్రైప్యాడ్ చూడండి, 3110 అని చెప్పి చూడడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది చూడండి. లోపల మళ్ళీ ఒక బ్యాగ్లో పెట్టి ఇవ్వడం జరిగింది ట్రైప్యాడ్. మొబైల్ పెట్టుకునే గార్డ్ ఇది. ఇంకేమి ఇవ్వలేదు, బుక్ గిక్కు ఏమి ఇవ్వడం అనేది ఏం జరగలేదు. చూడండి, ఇప్పుడు బ్యాగ్ లాంటిది ఇచ్చాడు. ఏదైనా ఊర్లో తీసుకెళ్ళడానికి ఈజీగా మనకి బాగుంటుంది చాలా. తాడు కూడా ఇవ్వడం జరిగింది, తగిలించుకొని వెళ్ళొచ్చు. లోపల మళ్ళీ ఒక వైట్ కవర్లో ప్యాక్ చేయడం జరిగింది. ఇది ట్రైప్యాడ్ అలా పైకి లేపడం జరిగింది. ఒకసారి చూడండి. గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది చూడండి. అది వచ్చి వాటర్ లెవెల్. మనం స్టాండ్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా పెట్టామా వంకరగా పెట్టామా అన్న దానికి ఆ లెవెల్ చూసుకోవచ్చు. 3 వైపులా లాక్లు ఇవ్వడం జరిగింది. ఒక్కో దానికి 3 లాక్లు ఉంటాయి. ఒకటోగా చూడండి, మీకు చూపించడం జరుగుతుంది. ఒక స్టెప్, మళ్ళీ ఇంకోటి స్టెప్, అలా మొత్తం 3 స్టెప్పులు ఉంటాయి. మూడు స్టెప్లోనే మళ్ళీ పైన ఒక అడుగు పైకి వస్తుంది. మళ్ళీ లాక్లు వేసుకోవాలి. అది లాక్లు వేసుకోకపోతే మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. మూడు లెవెల్గా వచ్చిన తర్వాత లాక్ వేసుకోవాలి. మనకి చూడండి, లాక్ సరిగ్గా పడలేదు చూడండి. అదిగోండి, అది లాక్ వేయకపోతే మనకు పడిపోయే ఛాన్స్ ఉంది. ఫోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది దింపేయడం జరిగింది కిందకి. చూడండి, పైకి లేపడం జరిగింది. మళ్ళీ మనకి ఎక్కడ కావాలితే అక్కడ వరకు పైకి లాక్కొని టైట్ చేసుకుంటే అక్కడ ఉండిపోతుంది. గట్టిగా టైట్ చేయడం జరిగింది. పైది కూడా కొంచెం లూజ్ చేసుకొని ఎటు కావాలి తట్టు మన ఇష్టం. ఏ యాంగిల్ కావాలితే ఆ యాంగిల్ ఓకే తిప్పుకోవచ్చు మనం. మళ్ళీ టైట్ చేసేసి పైన మొబైల్ గార్డ్ పెడుతున్నారు చూడండి.
మొబైల్ గార్డ్కే మనం ఫోన్ పెట్టుకోవాలి. మీకు పైన ఒక స్టీల్ రింగ్ లాగా కనిపిస్తుంది చూడండి గార్డ్కి, దాని మధ్యలో ఒక నల్లది కనిపిస్తుంది. ఆ నల్లది పట్టుకుని పైకి లాగితే దానికి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. అందులో ఫోన్ పెట్టుకొని మళ్ళీ అది కింద కుదిలితే టైట్ అవుతుంది. ఫోన్ మాత్రం గట్టిగానే పట్టుకొని ఉంటుంది. మీరైతే భయపడాల్సిన పని లేదు ఫోన్ పడిపోతుందేమో అని. కింద కూడా మీకు స్పాంజ్ అనేది ఇవ్వడం జరిగింది కదలకుండా ఉండడానికి. టైట్గా తిప్పుకోండి, థ్రెడ్స్ ఉంటాయి వాటికి. చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి స్టాండ్ చూపించడం జరుగుతుంది. స్టాండ్ హైట్ మాత్రం బాగానే ఉంది. అది అల్యూమినియం పైపులతో చేసినవి అయ్యి. చూడండి ఒకసారి. మొబైల్ పెడితే అందంగా ఉంటుంది. మొబైల్ పెడితే స్టాండ్కి లుక్ వస్తుంది కూడా. ఒకసారి టైట్గా చేసుకున్నారు లేదు చూసుకోండి, లేకపోతే మళ్ళీ జారిపోయే అవకాశం ఉంటుంది పైపులు. చూడండి కిందకి పైకి. అన్బాక్సింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లేదు ఇంకా కిందకి కావాలితే మనం అది థ్రెడ్డింగ్ది ఓపెన్ చేస్తే కిందకి దిగుతుంది. మనం ఏ లెవెల్లో కావాలితే ఆ లెవెల్లో పెట్టుకుని మళ్ళీ అక్కడ టైట్ చేసుకోవాలి. ఫోన్ పెడుతున్నాను చూడండి ఒకసారి. మధ్యలో నల్లటి తెచ్చాడు కదా, అది పట్టుకుని పైకి లేపితే ఈజీగా పైకి వస్తుంది. స్ప్రింగ్ యాక్షన్ ఉంటుందని చెప్పే కదా. మళ్ళీ కరెక్ట్గా ఫోన్ అందులో సెట్ అయిపోతుంది, కదలడం అనేది జరగదు ఇంకా. చూడండి ఫోన్ కూడా ఆన్ అయింది. స్టాండ్ చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి ఫోన్ బిగించిన తర్వాత స్టాండ్ ఎలా ఉంటుందో. అది మొత్తం ఓపెన్ చేస్తుంటే కొంచెం బలం తగ్గినట్టు అనిపిస్తుంది అని చెప్పి కొంచెం అది లోపలికి తోయడం జరిగింది పైపులు. ఒక స్టెప్, 2 స్టెప్పులు. చూడండి ఫోన్ ఆన్ చేస్తే ఎలా ఉంది అందంగా. హ్యాండిల్ పట్టుకొని మనకి ఏ యాంగిల్లో కావాలితే ఆ యాంగిల్లో జరుపుకోవచ్చు, తిప్పుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందకి, ముందుకి, వెనక్కి మనకి ఏ యాంగిల్లో కావాలితే ఆ యాంగిల్ తిప్పుకోవచ్చు. చూడండి స్టాండ్ ఇంకోసారి చూపిస్తాను పూర్తిగా. అదిగోండి మొత్తం ఓపెన్ చేస్తే స్టాండ్ అలా ఉంటుంది. లాక్లు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. మళ్ళీ మడిచేయడం జరుగుతుంది చూడండి, ఒకటిగా లోపలికి పెడుతున్నారు. ఇప్పుడైతే స్టాండ్ ఇంకా బలంగా ఉంటుంది. చూడండి అది కూడా కిందకి దింపుతున్నారు. ఒక్క స్టెప్ లోపలికి పంపించేసిన తర్వాత స్టాండ్ చూపించడం జరిగింది మీకు. ఫోన్ బిగిస్తే చూడండి ఎంత అందంగా ఉందో, స్టాండ్కే లుక్ వచ్చింది. ఇంకొక స్టెప్ మళ్ళీ లోపలికి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా స్టాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లస్ లుక్ కూడా బాగుంటుంది. చూడండి ఒకసారి. లుక్ బాగుంది. ఇప్పుడు ఇది మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు స్టాండ్ మొత్తం.
ఫోన్ టైట్గా పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ, ఎందుకైనా మంచిది. చూడండి మళ్ళీ స్టాండ్ ఎలాగైతే ఓపెన్ చేసామో అలా మూసేయడం జరుగుతుంది నిదానంగా. ఫోన్ తీసేసుకోవాలి, ముందుగా పక్కన పెట్టుకోవాలి ఫోన్ తీసి. తర్వాత మళ్ళీ లాక్ ఓపెన్ చేసి మనకి ప్యాకింగ్లో ఎలా అయితే వచ్చిందో అలాగా మళ్ళీ పైపులను లోపల తోసేసుకోవాలి. మూడు మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళిపోతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, మర్చిపోవద్దు.